వెల్కమ్ టు మై ఛానల్ థాట్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్. ఈరోజు మనం నా తాలూకా గూగుల్ ఫైనాన్స్ షీట్ ప్లస్ ఈటీఎఫ్స్ టు 1 CR జర్నీలో భాగంగా మనం నా తాలూకా రిజల్ట్స్ని చూపించడం జరుగుతుందండి. ఇది కొంచెం పెద్ద వీడియో అవ్వచ్చేమో, బట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ షార్ట్. బట్ చాలా వరకు ఇది నేను ఒక 6 monthsగా నేను ఈ స్ట్రాటజీని నడుపుతున్నానండి. దాంట్లోని ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ ఏంటి అన్నది నేను చూపిస్తాను. కొంచెం పేషెన్స్గా చూడండి. అది చాలా మంచి కాన్సెప్ట్. సో చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా ఎక్కువగా స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాము, కానీ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది. సో స్టాక్ మార్కెట్లో పెడితే ఏదో అయిపోతుందని భయపడే వాళ్ళకి సింపుల్గా ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గురించి మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసి మీరు దాని గురించి కొంచెం నాలెడ్జ్ తెలుసుకోండి. దీంట్లో సింపుల్గా చెప్పాలంటే బంచ్ ఆఫ్ స్టాక్స్, ఐటీ సెక్టారు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, బ్యాంక్ సెక్టర్, ఇవన్నిటికి కలిపి ఒక సెట్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. వాటిని కొనడం వల్ల మనం మంచిగా ప్రాఫిట్స్ని గెయిన్ చేయొచ్చు. దట్ టు బి దాన్ని ఏ విధంగా నేను బై చేస్తున్నాను అన్నది, చేసింది దాని తాలూకా అది అసలు ఏ విధంగా అది వస్తుంది, దాని రికమెండేషన్స్ ఎలా వస్తాయి, దాని గురించి నేను ఏం యూస్ చేస్తున్నానో, ఇవన్నీ దీంట్లో కొంచెం ఆల్రెడీ నా ముందు వీడియోలో నేను చూపించాను. నా జర్నీ అని చెప్పేసి ఒక వీడియో ఉన్నది, ఒకసారి దాన్ని చూడండి. దాన్ని బట్టి ఫస్ట్ దాన్ని చూసిన తర్వాత ఈ వీడియోని చూసారంటే కొంచెం బాగుంటుంది, కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఓకే, దీంట్లోని నేను ఏ ఏ ఈటీఎఫ్స్ని యూజ్ చేస్తున్నాను అవన్నీ ఒక లిస్ట్ ఉంటుందండి. ఆ లిస్ట్ ఒకసారి మీకు సింపుల్గా నేను చూపిస్తున్నాను. ఈ లిస్ట్ ఏంటంటే మొత్తంగాను ఈటీఎఫ్స్ లిస్ట్ అండి. ఇది మొత్తంగా ఉన్న ఈటీఎఫ్స్ ఒక 49 క్వాంటిటీ ఉన్న ఈటీఎఫ్ లిస్టు మంది మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇది గూగుల్ ఫైనాన్స్ షీట్స్ తోటి లింక్ చేయబడింది అనమాట. సో దాన్ని లింక్ చేయడం వల్ల ఈ డేటా మనకి ప్రతిరోజు అప్డేటెడ్ డేటా మనకు కనబడుతుంది. ఇక్కడ టోటల్గా ఏముంది, నిఫ్టీ ఈక్విటీ ఈటీఎఫ్స్, అంటే దీంట్లో అన్ని రకాల ఈటీఎఫ్లు ఉన్నాయండి. మంచిగా వాల్యూమ్ ఉన్న వాటిని పెట్టడం జరిగింది. సో ఇది ఈటీఎఫ్స్ అన్ని దీంట్లో మనకు చూపిస్తుంది. సెకండ్ ఏంటంటే జ్యువెలరీ ఈటీఎఫ్స్. జ్యువెలరీ ఈటీఎఫ్స్ అంటే గోల్డ్, సిల్వర్. ఎందుకంటే ఎప్పుడు ఈక్విటీలోనే కాకుండా గోల్డ్, సిల్వర్లో కూడా మనం డైవర్సిఫికేషన్ చేయడం వల్ల మనకి మంచి ప్రాఫిట్స్ జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే గోల్డ్, సిల్వర్ పెరిగినప్పుడు ఈక్విటీ పడుతుంటుంది, ఈక్విటీ పడినప్పుడు గోల్డ్ పెరగచ్చు. సో వైస్ వర్సా నడుస్తుండడం వల్ల మీ తాలూకా ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసినట్టు ఉంటుంది. మీకు ఇక్కడ ఒకవేళ ఈక్విటీలో ప్రాఫిట్స్ రాకపోయినా జ్యువెలరీస్లో వస్తుంటాయి. జ్యువెలరీలో రాకపోతే మీకు ఈటీఎఫ్లో ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఈ ప్రాఫిట్స్ అనేవి రావడం అనేది కన్సిస్టెంట్గా మంత్లీ బేసిస్లో జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అన్నది మీరు ఈ వీడియోని కంప్లీట్గా మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నా తాలూకా రిజల్ట్స్ ఎలా వచ్చాయో మీరు చూస్తే కదా మీకు తెలుస్తుంది ఏంటి అసలు రిజల్ట్స్. ఇది కన్సిస్టెంట్గా నేను 6 months నుంచి నేను చేస్తున్న దాన్ని నేను చూపిస్తున్నాను. సో మీరు దీన్ని ఖచ్చితంగా చూసి మీకు అర్థమవుతుంది. సో అది కాకుండా ఈ జ్యువెలరీస్ కాకుండాను నేను ఇన్వెస్ట్ చేసేది టాప్ 10 నిఫ్టీ స్టాక్స్ అండి. టాప్ 10 నిఫ్టీ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్, రిలయన్స్, ఐసిఐసి బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, ఎల్టీ, లాన్సర్ అండ్ టర్బో, కోటక్ బ్యాంకు, హిందుస్థాన్ యూనిలివర్. దీంట్లో కూడా ఏమైనా రికమెండేషన్స్ వస్తే దాన్ని మనం కొనడం జరుగుతుంది. సో ఆ కొనేదానికి రికమెండేషన్ ఎలా వస్తుంది ఏంటి అన్నదానికి లాజిక్ ఉన్నది ఏంటంటే 20-day మూవింగ్ యావరేజ్. ఒకవేళ కానీ ఏదైనా స్టాక్ కానీ ఈ జ్యువెలర్స్ ఈటీఎఫ్స్ కానీ లేదంటే ఒక ఈక్విటీ ఈటీఎఫ్స్ కానీ ఏదైనా 20-day మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చి, సో కరెంట్ మార్కెట్ ప్రైస్కి 20-day మూవింగ్ యావరేజ్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉన్నది అన్నది చూస్తుంది ఈ షీటు. సో దీంట్లో ఏది ఎక్కువ పడిపోయి ఉన్నదంటే మైనస్లో ఉన్న చూసినా -3.2, ఇది ఎక్కువ పడిపోయి ఉన్నదంటే దీన్ని షో చేస్తుంది. సో దీనికన్నా ఎక్కువ పడిపోయి ఉన్నది ఏమైనా ఉన్నదంటే దాన్ని షో చేస్తుంది. సో ఇక్కడ 3.33%లో ఉన్నది ప్రస్తుతానికి -3.2%లో ఉన్నది ఎస్బీఐ ఈటీఎఫ్ ఐటీ. దీన్ని రికమెండ్ చేస్తుంది అనమాట. ఒకవేళ కానీ అది మీరు ఆల్రెడీ కొనేసి ఉన్నారనుకోండి, దాన్ని
చూపించదు. అది ఎలా చూపించదు అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. ఏంటంటే ఇగోటి ఇప్పుడు మనకి టాప్‌గా పడిపోయున్న 5ని నేను ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాననమాట. సో, ఫర్దర్ ఏంటి అది ఇప్పుడు నాకేంటిది ఏమి ఇప్పుడు నేను ఇవాళ కొందాం అనుకున్నా సరే నాకేంటిది నో ఎలిజిబుల్ ఈటీఎఫ్ అని చూపిస్తది ఈ షీట్. సో, ఇదంతాను మీరు ఒక 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 పద్ధతి ప్రకారంగా మనది జరుగుతది కాబట్టి దీన్ని ఈ ఇది ఈ తాలూకా ఆహ్, షీట్ తాలూకా యాక్చువల్లీ ఏంటి షీట్‌లో అవుతుందనేది దీంట్లో చూపించడం జరిగింది. సెకండ్ ఏంటంటే కరెంట్ హోల్డింగ్స్. అంటే ఈ హోల్డింగ్స్‌లోనేంటంటే ఇప్పటి వరకు నేను ఏమేమి హోల్డ్ చేస్తున్నాను అన్నది ఇయన్నీ ఈ షీట్‌లో మనకు చూపిస్తదండి. టోటల్‌గా నేను 21 ఈటీఎఫ్స్‌ని హోల్డ్ చేస్తున్నాను ఈ రోజు వరకు. టోటల్‌గా నేను ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాను? రూ. 4,38,760 ఈ రోజు వరకు. ఈ రోజు అంటే 3/4/03 ఏప్రిల్ 2024 వరకు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం జరిగింది. ఇకపోతే ఫైనల్ మనకి ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయి? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దీంట్లో మనకి రిజల్ట్స్ ఎలా వచ్చాయి అన్నది మీరు కరెక్ట్‌గా చూస్తున్నారంటే సో, ఒకసారి నేను ఇక్కడ నుంచి చూడండి. నేను ఆగస్ట్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశాను. 31 ఆగస్ట్ నుంచి నేను ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. సో, మనకి అక్కడ నాకు కనబడిన రికమెండేషన్ ప్రకారం నేను కొనడం మొదలుపెట్టాను. సో, కొనడం మొదలుపెడితే సో, అది ఎలాగ సేల్స్ జరిగినియి. సో, 8 సెప్టెంబర్, 12 సెప్టెంబర్, 13 సెప్టెంబర్‌లో అలాగా 15 సెప్టెంబర్ వరకు అంటే నేను ఎక్కడ ఆగస్ట్ నుంచి నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరిగితే, ఇది సెప్టెంబర్ మంత్ ఎండ్ అయ్యే వరకు నాకు 1, 2, 3, 4, 5, 6 ఈటీఎఫ్స్ అన్నీ 3% మీదకి వెళ్ళినవి నాకు వెళ్ళాయన్నమాట. సో, మన టార్గెట్ ఏముంటుందంటే, మనం ఎప్పుడైనా సరే మనకు రికమెండ్ చేసిన తర్వాత అది గాని 3% టార్గెట్ ఇచ్చిందంటే మనం ఎగ్జిట్ అయిపోతాం సింపుల్‌గాను. సో, ఆ విధంగా మనకి ఎన్ని ఎగ్జిట్స్ దొరికినాయండి? 5 ఎగ్జిట్స్ దొరికినాయి. అలాగే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ అక్టోబర్‌లో చెక్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈటీఎఫ్‌లు 3% మీదన వచ్చినాయండి. సో, 9 ఈటీఎఫ్‌లు మనకి రిజల్ట్ ఇచ్చినియి అక్టోబర్‌లో. అక్టోబర్ అయిపోయింది. సో, తర్వాత నవంబర్‌లో చూస్తే 15 నవంబర్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 30th నవంబర్ 11 ఈటీఎఫ్స్ నాకేమొచ్చి మోర్ దెన్ 3% నాకు టార్గెట్‌ని ఇచ్చాయి 30th నవంబర్‌లో. అలాగే డిసెంబర్‌లో చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 చూసారా? డిసెంబర్‌లో ఇన్ని ఈటీఎఫ్స్ నాకు మోర్ దెన్ 3% నాకు రిటర్న్స్ ఇచ్చాయన్నమాట. సో, అదే విధంగానే డిసెంబర్ అయిపోయిన తర్వాత జాన్యువరిలోని 1, 2, 3 3 ఇచ్చాయి. ఓకే. నాది ఇది కొంచెం అప్‌డేట్‌లోని మీదకి కిందకి అయిందండి. సో, నవంబర్‌లో కూడా కొన్నొచ్చినాయి. 1, 2, 3, 4, 5 అలాగే జాన్యువరిలో చాలా వరకు వచ్చినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సో, ఇయన్నీ ఇలా 4%, 6% ఇలాగా రిజల్ట్స్ ఇచ్చినియి. అలాగే నేను కొంచెం నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది మార్చ్‌లో ఏమైందండి మార్చ్‌లో 5th మార్చ్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 సో, సమ్ అలాగే ఏప్రిల్‌లో 1 ఏప్రిల్, 2 ఏప్రిల్‌లో 1, 3 ఏప్రిల్‌లోని 2 ఏప్రిల్ వరకు ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా మనకి 4%, 3% చొప్పున నాకు రిజల్ట్స్ ఇచ్చినాయి. ఓకే. ఏంటేంటి ఇచ్చాయన్నది కూడా ఒకసారి దీంట్లో నేను ఏప్రిల్‌ది మాత్రమే నేను చెప్తాను. ఏప్రిల్‌లో సిల్వర్ 2 సార్లు ఒక మిడ్ 150 బేస్, పిఎస్యు బ్యాంక్ బేస్, సిపిఎస్సి ఈటీఎఫ్. ఈ ఈటీఎఫ్‌లు నాకు 3% నాకు ఇచ్చేయండి రిటర్న్స్. సో, నేను ఎప్పుడు పర్చేస్ చేశానన్నది కూడా మనకు డేటా కనబడుతుంది. ఇక్కడ 14th మార్చ్, 17th జాన్యువరి, 14th మార్చ్
అంటే ఇది డిసెంబర్ 23. చూడండి, హోల్డింగ్ డేస్ కూడా మనకు కనబడతాయి. ఇక్కడ నాకు ఈ సిల్వర్ నుంచి 117 డేస్ నేను హోల్డ్ చేశాను. వేరే ఇవి 20 డేస్, 76 డేస్, 18 డేస్లో నాకు రిజల్ట్ ఇచ్చినాయి. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్తే టోటల్గా నేను ఎంత రిజల్ట్ వచ్చినది కూడా నీకు చూపిస్తున్నాను. సెప్టెంబర్ 23లో 1994 రూపీస్ వచ్చింది. అదేవిధంగా అక్టోబర్లో 3585, నవంబర్లో 10,000, డిసెంబర్లో 18,000, జనవరిలో 11,000, ఫిబ్రవరిలో 4,900, మార్చిలో 8,200, ఏప్రిల్లో ఈ రోజు వరకు 3,275 రూపీస్ అండి. టోటల్గా మీరు చూసారంటే 63,000 రూపీస్ 247. దీంట్లో ఇప్పుడు వరకు పీక్గా నేను ఇన్వెస్ట్ చేసింది 5,43,728 రూపీస్. ఈరోజు నేను ఆల్రెడీ టూ టూ ఈటీఎఫ్స్ నేను అమ్మేయడం జరిగింది ఈరోజు. సో డేట్ 3rd ఏప్రిల్కి. సో మళ్ళీ ఇంకా నా డిస్ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందండి, ఇక్కడ 15,000 14,000 డిస్ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. అందువల్ల నేను ఇక్కడ 4,38,760 రూపీస్ యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నది. సో మనకి ఈ విధంగా ఏం చూపిస్తుందంటే టోటల్గా ఇప్పటి వరకు నేను ఇంత పర్సంటేజ్ ఇంత 63,000 రూపీస్ని సంపాదించడం జరిగింది. ఇదే కానీ మనం యాన్యువలైజ్డ్ ప్రాఫిట్స్ చూసుకున్నామంటే నియర్ అబౌట్ 21% చూపిస్తుందండి. సో దిస్ ఈజ్ ఆసమ్. దీంట్లో మనం చేయాల్సింది ఏం లేదు, మనం దిమాగ్లో చేయాల్సింది ఏమీ లేదు. లాజిక్ ఆల్రెడీ మొత్తం అంతా లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ లాజిక్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇది కంప్లీట్గా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో నాట్ ఓన్లీ ఇదే కాకుండా నేను కంప్లీట్గా ప్రతి మంత్ నెక్స్ట్ మంత్ కూడా దీని తాలూకా రిజల్ట్ ఏమొచ్చిందనేది నేను చూపిస్తాను ప్రతిసారి. ఎందుకంటే నా జర్నీ, నా టార్గెట్ ఈజ్ టు అచీవ్ వన్ సిఆర్ 1 CR విత్ దిస్ కాన్సెప్ట్. సో దీనికి ఇంకా ఎంత టైం పడుతుంది మీకు 1 CR అంటే 1 CRకి ఎంత టైం పడుతుంది అనేది నాకు తెలియదండి. బట్ ఒక సిస్టమ్ నేను నమ్మాను కాబట్టి ఈ సిస్టమ్ మీద నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే నాకు గంట ముందు నాకు రిజల్ట్స్ కనబడుతున్నాయి. నేను పెట్టుబడి మీద నాకు మంచి రిజల్టే కనబడుతుంది. ఈవెన్ బ్యాంక్ కన్నా మంచి రిజల్టే కనబడుతుంది. అలాంటప్పుడు ఒక సిస్టమ్ నేను నమ్మి దాన్ని ఫాలో అవ్వడంలో తప్పులేదు. లేకపోతే ఈ గూగుల్ షీట్ గురించి మీకు కంప్లీట్గా కావాలంటే ఈ గూగుల్ షీట్ మీకు కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. దీన్ని ఏ విధంగా మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. ఇది లేకపోతే ఇది టూల్ లేకపోతే మనం ఏదో బ్లైండ్గా ఏదో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. కానీ ఇది రిజల్ట్ వస్తుంది, ఎలా వస్తుంది, మీరు ఏం చేస్తున్నారు, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద మీకు ఎంత వస్తుంది అన్నది మీకు ఏమి అసలు మోటర్ చేసుకోవడమే అవ్వదు. సో ఈ గూగుల్ ఫైనాన్స్ షీట్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు. దాని తాలూకు రిజల్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధమైనటువంటి రిజల్ట్ నాకు వచ్చింది. బట్ ఫ్యూచర్లో ఇదే రిజల్ట్ వస్తుందో లేదో నాకు తెలియదు. బట్ మార్కెట్ మంచిగా ఊపు మీద వెళ్తుంది, అందుకని మనకి ఈ రిజల్ట్ వచ్చాయి అంటే మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఈ జర్నీ అయితే నేను కంటిన్యూ చేస్తాను. ఇది నేను 23rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసిన నా జర్నీ. ఇది కంప్లీట్గా జరుగుతుంది. కంప్లీట్గా రిజల్ట్స్ ఏంటి అనేది మనం అప్డేట్ చేస్తూనే ఉంటాం. మన 1 CR జర్నీలో ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అన్నది నాకు తెలియదు, ఎంత టైం పడుతుందనేది నాకు తెలియదు. ఇట్ మే బి 1 year, 2 year, 10 years, 15 years అంతే. బట్ ఐ థింక్ సో ఒక్కసారి దీంట్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ప్రాపర్గా స్టార్ట్ అయిందంటే అండి, ఇట్ విల్ బూమ్ లైక్ ఎనీథింగ్. బూమ్. ఎందుకంటే ఇప్పుడు 63,000 ప్రాఫిట్స్ వచ్చినాయి. సో 63,000 ప్రాఫిట్స్లో నేను 10,000 ప్రాఫిట్ నేను తీసుకుంటున్నాను, నేను వాడుకుంటున్నానండి. దీంట్లోని ఈ సమ్ ఆఫ్ డివిడెండ్ పే టు సెల్ఫ్ అని ఉన్నది చూసారా, ఇది నేను ఇంతవరకు పెట్టిన పెట్టుబడిలోని ఇప్పటి నుంచి వచ్చిన ప్రాఫిట్స్లోని నేను తీసుకున్నది మాత్రం 10,000 మాత్రమే. ఈ 10,000 మాత్రం నేను తీసుకున్నాను. రిమైనింగ్ అమౌంట్ని నేను తీసి మళ్ళీ దాంట్లోనే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడుతున్నాను. సో రీఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనమాట.
అలా రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉండడం వల్ల ఇదేమవుతుందంటే ప్రస్తుతానికి ఈ సంవత్సరం 1,00,000 ఒక మేబీ 1,00,000 వరకు యాడ్ అవ్వచ్చు నా ఇన్వెస్ట్‌మెంట్‌కి. సో, నెక్స్ట్ ఇయర్ 2,00,000 యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇంకో 5,00,000 యాడ్ అవ్వచ్చు. అంటే 5,00,000 ఇప్పుడు మనకి ఈ 20% 5 ఇయర్స్‌లో డబల్ అవుతుంది. సో, ఏమైతే ఉందండి ఎంతవుతుందనేది ప్రొడిక్షన్ ఎందుకు చేయడం గానీ, ఏమవుతుందో నాకు తెలీదు. బట్ ఏదోకటి అవుతది ఖచ్చితంగా. అది మటుకు నేను డాక్యుమెంట్ చేసి చూపిస్తాను. ఇది మీకు ఎంతవరకు దీని మీద ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఆ! ఇంకా ఈ గూగుల్ షీట్ కావాలనుకుంటే దీని గురించి నాకు నా వాట్సాప్ నంబర్ పిన్ మీద కాల్ చేయండి. వాట్సాప్ నంబర్ నేను చెప్తాను. నా వాట్సాప్ నంబర్ 9101607995. దీనికి గాని మీరు గాని మెసేజ్ పెట్టినా నేను మీకు ఈ గూగుల్ ఫైనాన్స్ షీట్ గురించి కంప్లీట్‌గా మీకు డీటెయిల్స్ ఇస్తాను. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.